హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి పట్టాను. ఎలా చేయాలో వీడియోలో చెప్తాను. నేను ఉసిరికాయ పచ్చడి అది ఇవాళ పట్టిందే కాబట్టి ఇట్లా పచ్చి పచ్చిగా ఉంటుంది, ఏం కాదు. 2 రోజుల్లో బాగుంటుంది అన్నీ కలిసి. మరి ఎట్లా చేసానో చూస్తారు కదా. ఈ పచ్చడి సంవత్సరం ఉంటుందండి, పాడవదు. ఇది కలర్ చేంజ్ అవుద్దని అంటారు అందరూ. నలుపు వస్తుంది ఉసిరికాయ పచ్చడి అంటారు. కలర్ చేంజ్ అవ్వదండి. మనం పచ్చడి పట్టుకొని అన్నీ ఉప్పు కారాలు 3 రోజుల తర్వాత చూసుకొని ఒక సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇప్పుడు ఎట్లా అయితే పచ్చడి పట్టామో సేమ్ సంవత్సరం తర్వాత కూడా అదే కలర్ ఉంటుందండి. టేస్ట్ కూడా అదే ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ నీళ్ళు వేడయ్యాక ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన చింతపండు అండి. నేను 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నాను. దానికి కావాల్సిన చింతపండు ఇది 150 గ్రాముల చింతపండు అండి. ఇప్పుడు మనం ఈ వేడి నీళ్ళలో ఈ చింతపండు నానేస్తానండి. నీళ్ళు వేడెక్కితే చాలు, గుజ్జు వస్తుంది అనమాట. అంతండి. ఇందులో ఈ చింతపండు పెడుతున్నాను. ఉసిరి పచ్చడికి ఆవాలండి. ఆవాలు అయిపోయినాయండి. ఇది ఆవాలు ఉసిరి పచ్చడికి ఆవాలు చేసి పెట్టుకుంటున్నాను. మనం చేసి పెట్టుకున్న ఈ చింతపండు అండి, 150 గ్రాముల చింతపండు. ఇది చింతపండులో ఏమన్నా నీరు లాగేస్తుందండి. కొంచెం ఒక ఉడికితే బాగుంటుంది పచ్చళ్ళలోకి. అంటే పాడవకుండా ఉంటుంది అన్నమాట ఇట్లా చేస్తే. నేను చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఆ గుజ్జు అంతా తీసానండి. ఈ గుజ్జు ఇది, దాని పిప్పి అంతా చెత్త తీసేసాను. అలా కొంచెం అండి అట్లా దీన్ని చింతపండు ఇట్లా ఉడికితే నీరు ఏదైనా ఉంటే పోతుందండి, దగ్గరికి అవుతుంది చింతపండు. ఇది అయిపోయిందండి. చల్లారిని నేను మిక్సీ పడుతున్నాను మెత్తగా. బాగా మెత్తగా అయిందండి. ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నానండి. ఏపీ మెంతి పొడి. ఇది మెంతి పొడి నేను ఇంట్లో కొంచెం ఏపీ పొడి చేశాను. ఇది 1 స్పూన్ వేస్తున్నాను. స్పూన్నర వేస్తున్నానండి. 1 స్పూన్నర మెంతిపిండి, ఆవు పిండి, మెంతిపిండి. నేను కల్లుప్పు ఎండలో పెట్టానండి. వేడికి బాగుంటుంది ఇలాగా మిక్స్ అంటే పొడి. ఇది కల్లుప్పు వాడతానండి పచ్చళ్ళలోకి. కల్లుప్పే వాడాలి. ఎండలో పెట్టుకొని ఇది మిక్సీ పడుతున్నానండి. దానికి కావాల్సినంత చూసేసుకుంటాం కదా, అంటే కొలత అన్నమాట. రెండు కేజీలు 2 డబ్బాలు ఉసిరికాయలకండి కారం గ్లాసున్నర వేసాను. గ్లాసున్నర తక్కువ. మెంతిపిండి, ఆవు పిండి మిక్సీ చేసి పెట్టుకున్నామండి. ఇది మనం కల్లుప్పు అండి, పొద్దున ఆరబెట్టి ఎండలో మిక్సీ పెట్టాను. గ్లాసు. అన్నీ సమానంగా కొలతలు వేసుకోవాలండి మనం. ఉప్పు కారం అన్నీ. మెంతిపిండి తక్కువ వేసుకోవాలి. ఆవు పిండి చూసారు కదా, ఇట్లా అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఉసిరికాయలు వేపడం కోసం ఇది పెట్టాను. నేను పావుసేరు నూనె అండి, శనగ నూనె. ఇది అంటే వేడి శనగ నూనె కావాలి పచ్చళ్ళలోకి. 3 పావుసేళ్ళు అంటే 30 కేజీ నూనె అనమాట. ఇది వేడి శనగ నూనె అండి.
ఈ ఉసిరికాయలండి 2 కేజీలు ఇవి. వీటిని నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి. ఇవి తడి ఉండకూడదండి అసలు ఏమాత్రం. ఒక మెత్తని గుడ్డలో కడిగేసి ఆరబెడితే నూనె తడి అంతా లాగేస్తుంది. తుడుచుకొని లైట్గా నూనె వేడయ్యాక వేస్తే బాగుంటుందండి. మరీ వేడి మీద వేయకూడదు. సన్న మంట మీద ఇవి బాగా వేగాలి, దోరగా వచ్చేటట్టుగా. ఎక్కువ వేడి మీద వేస్తే మాడిపోతుంది. అందుకే నేను నూనె వేసిన ఒక 5 నిమిషాల్లో వేసాను కాయలు. ఉసిరికాయలు ఇట్లా వేగిపోయినాయండి. అవి తీస్తున్నాను. ఇట్లా ఒక 10 నిమిషాలు అట్లా పట్టిద్దండి. సన్న మంట మీద వేగితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టిద్ది. ఈ 2 డబ్బాలు ఉసిరికాయలండి. నాకు ఒక పావు గంట పట్టింది. రెండిట్ల మీద 15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా పట్టిద్ది. మనం కాయ చూసుకున్న దాన్ని బట్టి అవి పక్కన పెడుతున్నాను. ఆవాలు తాలింపులాగండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తుంది. ఇది ఉసిరికాయకి తాలింపు అన్నమాట. అదే నూనెలో నేను 4 ఎండుమిరపకాయలు, 10 ఆవాలు, కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఇందులో ఎల్లుల్లిపాయలు నేను ఒలిచి పెట్టుకున్నానండి. ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. కొంచెం ఒక స్పూన్ పసుపు, ఇందులో మనం చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి. ఈ చింతపండు ఇందులో వేస్తున్నాను. అంటే నూనెలో వేస్తే పచ్చడి పాడవదు. ఇది చింతపండు గుజ్జు అనమాట. ఏ రకంగా తడి తగలకూడదండి. ఈ పచ్చళ్ళకి, నిలవ పచ్చళ్ళకి సంవత్సరం ఉంటుంది పచ్చడి. ఇవి మనం ఉసిరికాయలు వేపుకున్న దాంట్లో చింతపండు వేసి లైట్గా తాలింపు పెట్టుకున్నామండి. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, కరివేపాకు వేసి ఈ తాలింపు పెట్టుకున్న దాంట్లో మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న కారము, మెంతిపిండి, ఆవుపిండి, ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నాక ఈ పొడి వేస్తున్నానండి. ఉసిరికాయలు వేస్తున్నాను.